అని. తప్పైపోయింది, క్షమించడం, జరగరానిది ఏదో జరిగిపోయిందనే భావనలో ఉంది కదా ఏది భూమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం. ఆయన కానీ ఆయన కుమారుడు కానీ వారిద్దరూ ఎదుర్కొన్న ఆరోపణలు, అభియోగాలు, వివాదాలు, వారిని చుట్టుముట్టిన వివాదాలు, వీటి నుంచి వాళ్ళు ఎప్పటికీ బయటపడే అవకాశం లేని ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడటంతో ఈ దుర్మార్గానికి తెగబడ్డారనేది సురేందర్ నాయుడు గారి వాదన. ఇన్ఫ్యాక్ట్ నాయుడు గారి దగ్గర అంటే ఎప్పుడు ఎవిడెన్స్ పెట్టుకుంటారు, ఎవిడెన్స్ పెట్టుకోకుండా మాట్లాడరు. అందుకనే జనరల్గా నేను ఇంటర్వ్యూని అవుతుంటారు ఎవరైనా మాట్లాడితే, ఆయన మాట్లాడితే అవును, కారణం ఏంటో ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. ఏమంటారు మండలం శ్రీనివాస్ గారు? తెలంగాణ సభ్యులందరికీ అండ్ 98 టీవీ యాజమాన్యానికి నమస్కారం. వాసుదేవ్ గారు మీరు చెప్పినట్టు తిరుపతిలో జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో, సహజంగా అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలకు సపోర్ట్ చేసే విధానం అయితే కొత్తగా వచ్చిన విషయం అయితే కాదు. అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ మేయర్ గా చేయడానికి వీళ్ళందరూ సపోర్ట్ ఆటోమేటిక్ ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో లోపరుచుకొని వాళ్ళని ఎన్నుకునే పరిస్థితి గతంలో వైసీపీ పార్టీ చేసింది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసింది, టీడీపీ పార్టీ కూడా అంతకుముందు చేసింది. కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ దయ్యాల వేదాలు వదిలేస్తున్నట్టు వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు ఇట్లా చేశారని మాట్లాడుతున్నారు తప్పితే దొందులాగే పరిస్థితుంది. ఒక అనలిస్ట్ గా ఆలోచనలు ప్రజాక్షేమం కోసం ఆలోచించాల్సిన పరిస్థితి ఎవరు ఎన్నుకోబడినటువంటి వ్యక్తినే చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రజాక్షేమం కంటే కూడా వీళ్ళ ఆహాలు సాటిస్ఫై చేసుకోవడం కోసం ఇక్కడ ప్రభుత్వాలు ప్లస్ దాంతో పాటుగా ప్రతిపక్షాలు చేస్తున్నాయి తప్పితే ప్రజల కోసం ఎలా పాటుపడదని ఆలోచన అయితే ఎవరికి లేదు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన పరిస్థితి నాయుడు గారు చెప్పినట్టు అనిపిస్తున్నారు. ఆయన హిందూ ముసుగు వేసుకున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఏ విధంగా భ్రష్టు పట్టించారని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేనప్పటికీ కూడా ఈ రోజు మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే సమాజం బాగుపడే పరిస్థితి ఏ నాయకుడు చేసినా మనం కొనియాడాలి. కానీ ఇక్కడ ఆ నాయకత్వాలు అలా చేస్తున్నాయంటే అలా లేదు. ఇక్కడ ఈ సహజంగా జరిగిన పరిస్థితి తప్పితే కొత్తగా మనం ఈ దయ్యాల వేదాలు వెళ్ళి డెప్యూటీ మేయర్ ఒకటి మండలం శ్రీనివాస్ గారు మహా అయితే ఇంకో ఏడాదిన్నర దానికోసం ఇంత అవసరమా? తర్వాత వారి ఆధిపత్యం కోసం చూపించుకోవడం కోసం ఇక్కడ ఎమోషన్స్ టచ్ చేయడం కోసం వీళ్ళు చేసే ఆగడాలకు అంతా ఇంత కాదు. మనం కొత్తగా చూస్తుంది ఏం కాదు. నాకు తెలిసినటువంటి 4 దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాం. రైట్. శివపార్తి గారు నిన్న తిరుపతి ఇన్సిడెంట్ ఎమ్మెల్సీ సిపాయి గారు అయితే వీడియో కూడా రిలీజ్ చేశారు. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను అనారోగ్యంతో ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పారు ఆయన. ఆ రెండు కాంట్రడిక్షన్స్, అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం అనేది సాధ్యం కాదు, అది ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత జరిగిన సంఘటన, వాళ్ళు అటు వెళ్ళి ఓటేసి వచ్చి